హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తున్నాము. ఇప్పుడు మెట్టుగూడ చౌరస్తా నుంచి మీకు ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నాను సెన్స్ అంటే మెట్రో పిల్లర్. సో అది చూద్దామని సెన్స్ అని ఇప్పుడే రెత్తిఫుల్ బస్ స్టాప్కి ఎంట్రీ అవుతున్నాను. రెత్తిఫుల్ బస్ స్టాప్కి వచ్చేసాను. రెత్తిఫుల్ బస్ స్టాప్ నుంచి పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యాను. రైల్వే స్టేషన్లో నుంచి మన ఫ్రెండ్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ మన ట్రైన్ ఉందో లేదో కూడా తెలియదు, చూద్దామంటే ఒకసారి. ట్రైన్ కూడా రెడీ ఉంది. సో ట్రైన్ ఎక్కుదామండి. ఎందుకంటే తెలుసు కదా, సీట్లు బుక్ చేసుకున్నాము. పాపం లోపలికైతే వచ్చినాము. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నా ఫేస్ మీకు తెలియదు కదా, అందుకే ఫేస్ పెట్టా, బాగుంటుంది సెన్స్ అని. సో ట్రైన్లోకి వెళ్దాం. ట్రైన్లోకి వచ్చాను ఫ్రెండ్స్. మీరు మర్చిపోయి కూడా అక్కడ అల్ఫా హోటల్ ఉంటుంది, దాంట్లో మాత్రం బిర్యానీ తీసుకోవద్దు ఫ్రెండ్. ఎందుకంటే ఎంత చెత్త ఉందంటే అంత వరస్ట్గా ఉంది, అస్సలు బాగాలే, తీసుకోవద్దు. అండ్ తిన్న తర్వాత కొంచెం బయటికి ఇలా వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత చూస్తే వెదర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, గ్రీనరీ సూపర్. యాక్చువల్ ఆ లొకేషన్స్ అవి విలేజెస్లోనే దొరుకుతాయి, ఇంకా హైదరాబాద్ అంటే దొరకవు అనుకో, మనం ఏం చేయలేం దాన్ని. సో అయితే మర్చిపోయాను, నాకు ఫుడ్ ఫ్రీ ఫ్రెండ్స్. నాకు అక్కడ ఏదైతే ట్రైన్లో నేను బుక్ చేసుకున్నానో ట్రైన్లో ఫుడ్ ఫ్రీ ఇచ్చారు నాకు. దురంధర్ ఎక్స్ప్రెస్లో ఫుడ్ ఫ్రీ. సో ఫుడ్ ఇచ్చారు, ఫుడ్ తిన్నాను. తిన్న తర్వాత జస్ట్ మళ్ళీ అలా ఒక్కసారి బయటకు వెళ్దామని బయటకు వచ్చాను. ఇది మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ ల్యాండ్స్ ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుండిద్దంట. సో పులందేవి ఏదో చెప్పారు నాకు వాళ్ళు, చూశాను. ఒకసారి వీడియో రికార్డ్ పెడదామని పెట్టాను. దాని తర్వాత నిజాముద్దీన్కి అయితే వచ్చాను నేను. నిజాముద్దీన్లో చూసి నిజాముద్దీన్ నుంచి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కూడా సో ఢిల్లీ వెళ్ళాలి. ఎందుకంటే మనం స్టే చేయాల్సింది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీకి అయితే బయలుదేరాము. సో ఢిల్లీకి బయలుదేరిన తర్వాత ఏమైందంటే, ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ట్రాఫిక్ అయితే మన హైదరాబాద్ కంటే ఘోరం. ఎంత ట్రాఫిక్ అంటే ఒక 1 అవర్ పట్టింది మాకు అక్కడికి వెళ్ళడానికి. సో ఆ 1 అవర్ అందుకే ట్రాఫిక్ చూపిస్తున్నాను. ఎంత గంటలు వెయిట్ చేస్తారు వాళ్ళైతే. సో అది మన వల్ల అయితే కాదు. సో అక్కడి నుంచి ఎలా వచ్చేసాను రూమ్కి. వావ్, రూమ్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. ఓన్లీ 1500, హోటల్ లెస్ దెన్ ఇంటర్నేషనల్స్ అని. సో నెక్స్ట్ వీడియోలో మనం తాజ్ మహల్లో కలుసుకుందాం. బాయ్.